నమస్తే సఖలు. ఈరోజు కథ పేరు అర్థం లేని మాటలు. కర్పూర దేశాన్ని ఏలే ఇంద్రసేన మహారాజు ప్రజలను కన్నబిడ్డల కన్నా మిన్నగా చూసుకుంటాడని ప్రసిద్ధి. అయితే ఆయనలో ఒక గొప్ప లోపం కూడా ఉండేది. ఆయనకు అమితమైన రాజ్యాకాంక్ష ఉండేది. తరచుగా యుద్ధాలు చేసేవాడు. యుద్ధాలలో ఆయన అపజయం అన్నది ఎరగడు. ఆయన ఏలుబడిలో ప్రజలు ఎంతో సుఖపడేవారు కనుక ఆయన కిందకి వచ్చిన ఏ రాజ్యంలోనూ ప్రజలు తిరుగుబాటు చేయడం అంటూ జరిగేది కాదు. ఇంద్రసేనుడి పద్ధతి ఆయన మంత్రి అయిన సుదర్శనుడికి నచ్చేది కాదు. యుద్ధాల మూలంగా కలిగే అపార జననష్టము ధన నష్టము చూసి ఆయన బాధపడేవాడు. అయితే ప్రపంచమంతా జయించాలన్నంత కాంక్ష గల ఇంద్రసేనుడితో యుద్ధాలు మానమని చెప్పడం దుస్సాహసం. కానీ రాజ్యకాంక్ష అనే వ్యసనం లేకపోతే ఇంద్రసేనుడి వంటి ఉత్తముడు ఉండబోడు. ఆయన వ్యసనాన్ని తొలగించే అవకాశం కోసం మంత్రి సుదర్శనుడు ఎదురు చూడసాగాడు. ఇంద్రసేనుడు సరికొత్తగా లాక్షణిక దేశాన్ని జయించాడు. ఆ దేశాన్ని పాలించిన సులక్షణుడు అనే రాజు యుద్ధంలో ఓడి పారిపోయి తన దేశానికి పొరుగున ఉన్న సౌగంధిక దేశపు రాజు భీమసేనుడి శరణు వచ్చాడు. సౌగంధిక దేశం విశాలమైనది, సుభిక్షమైనది, అపారమైన సైనిక బలం కలది. అయితే ఆ దేశాన్ని ఏలే భీమసేనుడు శాంతి కాముకుడు. ఏ దేశం మీద అతను యుద్ధానికి వెళ్ళేవాడు కాదు. ఏ రాజు అతనిపై యుద్ధానికి రావడానికి సాహసం చేయలేదు. భీమసేనుడిని జయించాలన్నది ఇంద్రసేనుడి జీవితాశయాలలో ఒకటి. భీమసేనుడు సులక్షణుడికి ఆశ్రయం ఇవ్వడం మూలాన భీమసేనుడికి పైకి యుద్ధానికి వెళ్ళే అవకాశం ఇంద్రసేనుడికి ఇప్పుడు కలిగింది. సులక్షణుడిని తనకు వశపరచవలసిందని ఇంద్రసేనుడు భీమసేనుడికి కబురు పంపాడు. భీమసేనుడు అందుకు నిరాకరించాడు. ఈ మిష మీద ఇంద్రసేనుడు భీమసేనుడితో యుద్ధం చేయడానికి సన్నాహాలు ప్రారంభించాడు. ఇందుకు గాను అతను లాక్షణిక దేశంలో మకాం పెట్టి సైన్యాన్ని సమీకరిస్తూ తన వేగులవాళ్లను సౌగంధిక దేశానికి పంపాడు. అలా వెళ్ళిన ఇంద్రసేనుడి వేగులవాళ్ళు నాయకుడు చారుదత్తుడు. ఈ లోపల భీమసేనుడు చేతులు ముడుచు కూర్చోలేదు. ఇంద్రసేనుడి రాజ్యాకాంక్ష భీమసేనుడికి తెలుసు. ఇంద్రసేనుడు చాలా రోజులుగా లాక్షణిక దేశంలోని మకాం చేసినట్టు కూడా ఆయన ఎరుగును. అందుచేత ఆయన తన చారులను రుద్రుడు అనే సమర్థుడి నాయకత్వం కింద లాక్షణిక దేశానికి పంపి ఇంద్రసేనుడి ఎత్తులు తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. రుద్రుడు వేగు విద్యలో ఆరితేరినవాడు. అతను లాక్షణిక దేశానికి బయలుదేరే ముందు సులక్షణుడిని కలుసుకొని లాక్షణిక దేశంలో ఆయనకున్న మిత్రులెవరో వివరంగా తెలుసుకున్నాడు. కానీ అందువల్ల లాభం లేకపోయింది. దానికి కారణం ఉన్నది. ఇంద్రసేనుడి చేతిలో ఓడిపోయిన సులక్షణుడి పరిపాలనలో సమర్థత ఏమీ లేనివాడు. లాక్షణిక దేశం తన ఏలుబడిలోకి రాగానే ఇంద్రసేనుడు పరిపాలనలో అనేక సంస్కరణలు తెచ్చి ప్రజాభిమానానికి పాత్రుడయ్యాడు. సులక్షణుడికి మిత్రులుగా ఉండిన వారందరూ ఇప్పుడు ఇంద్రసేనుడికి మిత్రులైపోయి అతడికి సహాయపడుతున్నారు. ఈ కారణం చేత భీమసేనుడి ప్రధానచారుడైన రుద్రుడు సులువుగా ఇంద్రసేనుడికి దొరికిపోయాడు. బందీ అయిన రుద్రుడి ద్వారా ఇంద్రసేనుడు అతని మంత్రి సౌగంధిక దేశ రహస్యాలను రాబట్టడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ రుద్రుడు తాను లాక్షణిక దేశం వాణ్ణి అని, తనకు సౌగంధిక దేశం గురించి ఏమీ తెలియదని అన్నాడు. ఇంద్రసేనుడికి కోపం వచ్చి తన మంత్రితో ఈ రాజద్రోహిని ఉరితీయించండి అన్నాడు. ఆ మాటకు రుద్రుడు చిన్నగా నవ్వి, మీరు నన్ను రాజద్రోహి అంటున్నారు, కానీ నన్ను ఏ ఇంట్లోనైతే పట్టుకున్నారో ఆ ఇంట్లోనే ఇంకా 3 రాజద్రోహులు ఉన్నారు. తమరు ఆ సంగతి విచారించండి అన్నాడు. అనవసర ప్రసంగం కట్టిపెట్టి అసలు సంగతి చెప్పు అన్నాడు ఇంద్రసేనుడు. రుద్రుడు నవ్వి, ఆ ఇంట్లో ఒక ముసలాయన ఉన్నాడు. ఆయన కాలంలో ఈ దేశాన్ని సూర్యవంశపు రాజులు పాలించేవారు. అప్పుడు యుద్ధం జరిగి ఈ దేశం చంద్రవంశపు రాజుల ఏలుబడి కిందకి వచ్చింది. ముసలాయన చంద్రవంశపు రాజులను ప్రభువులుగా ఆమోదించాడు. ఆ విధంగా ఆయన రాజద్రోహి అయ్యాడు. తర్వాత చంద్రవంశపు రాజును సులక్షణుడి తండ్రి జయించాడు. ముసలాయన కొడుకు సులక్షణుడి తండ్రిని సేవించి తను రాజద్రోహం చేశాడు. ముసలాయన మనవడి కాలంలో మీరు సులక్షణుడిని తరిమేసి ఏలిక అయ్యారు. అతగాడు నన్ను సులక్షణుని మిత్రునన్న అనుమానంతో మీకు అప్పగించాడు. అతగాడు కూడా రాజద్రోహే కదా అన్నాడు. ఈ మాటలు విని ఇంద్రసేనుడి మనసు అదోలా అయిపోయింది. ఒక్క నిమిషం ఆలోచించి, వాళ్ళ సంగతి ఏమైనా నువ్వు నిస్సందేహంగా రాజద్రోహివే అన్నాడు. పట్టుబడే క్షణం క్రితం కూడా నేను రాజభక్తుడినే. రాజభక్తుడికి రాజద్రోహికి మధ్య ఒక్క క్షణం తేడా అన్నాడు రుద్రుడు. మూర్ఖుడా, నువ్వు మళ్ళీ రాజభక్తుడు కావాలంటే కాలచక్రం వెనక్కి తిరగాలి అంటూ ఇంద్రసేనుడు బయటికి వచ్చేశాడు. ఆయన వెంట బయటికి వచ్చిన మంత్రి సుదర్శనుడు ఆయనతో, ప్రభువులు మన్నిస్తే రుద్రుడిని రాజభక్తుడిని చేయడానికి కాలచక్రం వెనక్కి తిరగని అవసరం లేదు, మరొక మార్గం ఉంది, ముందు ఈ లేఖ చూడండి అంటూ రాజుకు ఒక లేఖ అందించాడు. ఆ లేఖ చూసి చంద్రసేనుడు కలవరపడ్డాడు.
తన చారులలో ఉత్తముడైన చారుదత్తుడు భీమసేనుడికి దొరికిపోయాడు. ఎలాంటి హాని కలిగించకుండా రుద్రుణ్ణి వదిలిపెట్టేటట్లయితే చారుదత్తుడిని వదులుతానని భీమసేనుడు ఆ లేఖ ద్వారా ఇంద్రసేనుడికి తెలియజేశాడు. కర్తవ్యం ఏమిటి అని ఇంద్రసేనుడు తన మంత్రిని అడిగాడు. రుద్రుణ్ణి వదిలేయటమే అన్నాడు సుదర్శనుడు. అతన్ని రాజభక్తుడుగా మార్చడానికి ఏదో మార్గం ఉందన్నావు అని ఇంద్రసేనుడు జ్ఞాపకం చేశాడు. మన సరిహద్దు దాటగానే రుద్రుడు రాజభక్తుడైపోతాడు. రాజభక్తుడికి రాజద్రోహికి సరిహద్దు గీతే అడ్డం అన్నాడు సుదర్శనుడు. అంతేనంటావా? అయితే నేను చేసే యుద్ధాలు అన్నాడు ఇంద్రసేనుడు. నిష్ప్రయోజనం ప్రభు. ప్రజలకు ఏలుబడి ముఖ్యంగాని ఏలిక కాదు. రాజభక్తుడు రాజద్రోహి అన్న మాటలాగే మన దేశము పరదేశము అన్న పదాలు కూడా అర్థం లేనివి. యుద్ధం చేసి మీరు సౌగంధిక దేశాన్ని మీది చేసుకోవాలనుకుంటున్నారు. అందువల్ల రక్తపాతము, అమాయకులు బలి కావటము తప్ప ఏమీ జరగదు. మీ కోరిక తీర్చుకునే మార్గం మరొకటి ఉంది. భీమసేనుడి మైత్రి అన్నాడు మంత్రి సుదర్శనుడు. ఇంద్రసేనుడికి తన మంత్రి మాటలలో గురి కుదిరింది. ఆయన రుద్రుణ్ణి వదిలిపెట్టి భీమసేనుడితో స్నేహసంధి చేసుకున్నాడు. చారుదత్తుడు నిజంగా పట్టబడలేదని తెలిసింది. కానీ ఆ అసత్య వార్త తన మంత్రి కల్పించిందేనని ఇంద్రసేనుడు ఎరగడు. తర్వాతి కథ. ఎదురింటి మంగమ్మ. చంద్రదేశపు సరిహద్దులలో ఉన్న శంభవరం అన్న గ్రామంలో రామన్న అనే ఆసామి ఉండేవాడు. అతనికి సుబ్బన్న అనే తమ్ముడు, గౌరీ అనే చెల్లెలు ఉన్నారు. రామన్న భార్య లక్ష్మి సుబ్బన్నను, గౌరిని ఎంతో అభిమానంగా చూసేది. ఆ కుటుంబం గ్రామానికే ఆదర్శప్రాయంగా ఉండేది. చంపక దేశానికి పొరుగున ఉన్న దేశంతో యుద్ధం వచ్చింది. శత్రు సైనికులు సరిహద్దుల్లో ఉన్న శంభవరం మీద వచ్చి పడబోతున్నట్లు పుకారు పుట్టింది. గ్రామస్తులు భయపడి ఊరు వదిలి పారిపోయారు. అందరితో పాటు రామన్న కుటుంబం కూడా మరొక గ్రామానికి వలస వెళ్ళింది. శంభవరం గ్రామాన్ని దరిమిలా శత్రువులు ఆక్రమించారు. రామన్న కొత్త చోట కొత్త జీవితం ప్రారంభించవలసి వచ్చింది. సుబ్బన్నకు చదువు అవ్వలేదు, కానీ రామన్న బాగా చదువుకున్నవాడు. లక్ష్మికి సంగీతం వచ్చును. ఇద్దరూ కలిసి చిన్న గురుకులం స్థాపించారు. గౌరి ఇల్లు చూసుకుంటూ అన్నకు వదినకు చేదోడు వాదోడుగా ఉండేది. సుబ్బన్న సమీపంలో ఉన్న అరణ్యం నుంచి కట్టెలు, పనికి వచ్చే ఇతర వస్తువులు తెచ్చేవాడు. 1 సంవత్సర కాలంలో రామన్న కొంత డబ్బు వెనకవేసి 2 ఎకరాల భూమి కొన్నాడు. సుబ్బన్న అరణ్యానికి పోవడం మానేసి వ్యవసాయం ప్రారంభించాడు. కుటుంబ పరిస్థితి మళ్ళీ బాగుపడుతున్నది. రామన్న సొంత ఇల్లు కొనుక్కోవాలనే ఆలోచన చేశాడు. అందుకు కారణం, అతను ఆ గ్రామానికి వచ్చిన నాటి నుంచి ఒక ఇల్లు అమ్మకానికి ఉన్నది. ధర కూడా అట్టే లేదు. అయినా దాన్ని కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఆ ఇల్లు కొనాలని రామన్న ఉబలాట పడుతుంటే చూసి, అలాంటి తెలివి తక్కువ పని చేయకు. ఆ ఇంటికి ఎదురింట్లో ఉన్న మంగమ్మ చాలా ప్రమాదకరమైన మనిషి అని ఒక శ్రేయోభిలాషి అన్నాడు. ఒక ఆడమనిషికి భయపడి చవకగా వస్తున్న ఇల్లు వదులుకోవడం రామన్నకు నచ్చలేదు. డబ్బు సమకూరగానే అతను ఆ ఇల్లు కొనేసి మంచి రోజు చూసి గృహప్రవేశం చేశాడు. గృహప్రవేశానికి ఎదురింటి మంగమ్మ కూడా వచ్చింది. ఎంతో కాలానికి తన చుట్టుపక్కలకు ఒక కుటుంబం వచ్చినందుకు ఆమె ఎంతో సంతోషించింది. మంగమ్మ ఇంట్లో ఆమె భర్త ఉంటున్నారు. వారికి పిల్లలు లేరు. బంధువులు ఉన్నారు, కానీ మంగమ్మకు వారితో పడదు. మంగమ్మ లక్ష్మితో స్నేహం చేసింది. కొంతకాలం బాగానే గడిచింది. లక్ష్మి తన ఇంటికి వచ్చిన పిల్లలకు సంగీతం నేర్పేది. రామన్న దొడ్లో చెట్ల కింద పిల్లలకు చదువు చెప్పేవాడు. గౌరి వంట పని, ఇంటి పని అంతా చూసుకునేది. సుబ్బన్న ఉదయమే లేచి పొలానికి వెళ్ళి మళ్ళీ రాత్రికి ఇల్లు చేరుకునేవాడు. మంగమ్మ గౌరిని రోజు కాసేపు తన ఇంటికి పిలిచి కబుర్లు చెప్పేది. చిన్న వయసులోనే ఆమె భారీ పనులు చేస్తున్నందుకు జాలిపడి, అయినా ఇంత పని నువ్వే చేస్తావే, మీ వదిన కూర్చుని పాటలు పాడడం తప్ప ఇంకో పని రాదా అని అడిగేది. అలా అనకండి, మా వదిన దేవత. వచ్చే సంవత్సరం నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. పని నేర్చుకోవాలని అంతా నాకు అప్పచెప్పింది. మా వదిన నాకు కావలసినవన్నీ కొనిపెడుతుంది. నన్ను ఎంతో అభిమానంగా చూసుకుంటుంది అని గౌరి వినయంగా జవాబు చెప్పింది. నీలాంటి ఆడపడుచు రావడానికి ఎన్ని దేవుళ్లకు మొక్కాలో, ఎంత డబ్బిచ్చినా నీలా ఎవరూ పనిచేయరు. మీ వదిన అదృష్టం. అయినా మరీ ఇంత అమాయకురాలివి ఎలా బతుకుతావో ఏమిటో అని మంగమ్మ గౌరీ మీద చాలా జాలి వేసింది. ఈ రకంగా మాటలు మొదట్లో గౌరీ మీద పనిచేయలేదు, కానీ క్రమంగా ఆమెలో అనుమానం తలెత్తింది. తాను తెలివి తక్కువది కనుకనే తన వదిన తన చేత అడ్డమైన వెట్టి చాకిరీ చేయిస్తూ తాను సుఖంగా కూర్చుంటున్నది. ఈ అనుమానం వచ్చినప్పటి నుంచి గౌరికి తన వదిన దుర్మార్గురాల్లాగా కనిపించసాగింది. మంగమ్మ సుబ్బన్న మీద కూడా ఇలాగే జాలి చూపించింది.
నిన్ను ఎవరూ రామన్నకు తమ్ముడివే అనుకోరు, అతను పాలేరు అనుకుంటారు అన్నది మంగమ్మ అతనితో. ఏం చేస్తాను, నాకు చదువు రాలేదు, ఊరికే కూర్చోవడం ఇష్టం లేదు. అన్నయ్య నన్ను బాగా చూసుకుంటాడు, ఎవరు ఏమనుకుంటే నాకే అన్నాడు సుబ్బన్న. ఊరందరికీ చదువు చెప్పే మీ అన్న నీకు చదువు చెప్పలేకపోయాడా? అయినా నీకు చదువు వస్తే తనకు ఊడిగం చేసేవాళ్ళు ఎవరుంటారు? అందుకే నీకు చదువు రాకుండా చేశాడు అన్నది మంగమ్మ. సుబ్బన్నను కూడా క్రమంగా మంగమ్మ మాటలు నిజమనిపించసాగాయి. ఈ సంగతి ఎవరితో చెప్పుకోవాలో అతనికి తెలియదు. చెల్లెలు గౌరీకే చెప్పుకున్నాడు. గౌరి తన గోడు సుబ్బన్నకు చెప్పుకున్నది. తమ ఇద్దరికీ ఏదో అన్యాయం జరిగిపోతుందని ఆ ఇద్దరూ నిర్ధారణ చేసుకున్నారు. గౌరికి కూడా సంగీతం వచ్చును. ఆమె ఒక రోజున లక్ష్మితో, వదిన, ఇంటి పని చేయడం నాకు చాలా విసుగ్గా ఉంటున్నది, కొంతకాలం నువ్వు ఆ పని చూడు, నేను పాఠాలు చెబుతాను అన్నది. అందుకు లక్ష్మి వెంటనే ఒప్పుకుంది. సుబ్బన్న కూడా అన్నతో, నా ఒంట్లో బాగుండడం లేదు, కొంతకాలం పాటు ఇంట్లో ఉండి చదువుకుంటాను, పొలం పనికి మనం ఒక పాలేరుని పెట్టుకుందాం అన్నాడు. అందుకు రామన్న సంతోషంగా అంగీకరించాడు. లక్ష్మి ఇంటి పనులు సునాయాసంగా చేసుకుపోతున్నది. కానీ పాఠాలు చెప్పడం గౌరీ వల్ల కావడం లేదు. తాను చెప్పేది త్వరగా నేర్చుకోవడం లేదని ఆమె పిల్లల మీద మాటిమాటికి కసురుకునేది. ఆ బాధ భరించలేక సంగీతం నేర్చుకునే పిల్లలు చాలామంది మానుకున్నారు. ఆదాయం తగ్గిపోయింది. ఏడాది పాటు ఇంట్లో కూర్చున్నా కూడా సుబ్బన్నకు చదువు వంట పట్టలేదు. వ్యవసాయం చేయడంలో పాలేరు శ్రద్ధ చూపలేదు. ఆరాబడి కూడా తగ్గిపోయింది. అందులో కొంత వాడి జీతం కిందే పోయింది. ఇలా జరగడం వల్ల లక్ష్మి గౌరికి ఆ ఏడు చేద్దామనుకున్న కాసుల పేరు చేయించలేకపోయింది. రామన్న తాను కొందామనుకున్న ఎకరం పొలం కొనలేకపోయాడు. లక్ష్మి గౌరిని దగ్గరగా తీసుకుని, నువ్వు సంగీత పాఠాలు చెప్పవద్దు, నీకు ఇంటి పని భారంగా ఉంటే ఇంటి పనితో పాటు సంగీత పాఠాలు కూడా చెప్పుకుంటాను నేను అన్నది. రామన్న తన తమ్ముడిని దగ్గరికి తీసుకుని, నీకు ఒంట్లో ఆరోగ్యం చిక్కే వరకు నేను పొలం పనులు స్వయంగా చూసుకుంటూ పాఠాలు చెప్పుకుంటాను అన్నాడు. ఆ ఏర్పాటు గురించి గౌరీ కానీ సుబ్బన్న కానీ ఏమీ అనలేదు. అది మొదలు లక్ష్మికి రామన్నకు శ్రమ చాలా ఎక్కువైంది. మంగమ్మతో మాట్లాడడానికి గౌరీకి సుబ్బన్నకు తీరిక కూడా ఎక్కువైంది. మంగమ్మ వాళ్ళిద్దరినీ అభినందించేది. మంగమ్మ మూలానే గౌరిలోనూ సుబ్బన్నలోనూ మార్పు వచ్చిందని లక్ష్మికి రామన్నకు తెలుసు. తమ మంచితనంతో వాళ్ళిద్దరినీ మార్చాలని చూశారు. కానీ ఆ ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు. అందుచే రామన్న ఒక ఉపాయం ఆలోచించాడు. ఒకరోజు రామన్న, లక్ష్మి ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నట్టు నటించారు. గౌరీ, సుబ్బన్న వారి సంభాషణ పొంచి విన్నారు. కానీ వాళ్లకు వినిపించేలాగా భార్యాభర్తలు ఇలా మాట్లాడుకున్నారు. గౌరికి పని చేయడం ఇష్టమేనట, కానీ నాకు సహాయం చేయడం ఇష్టం లేదట. మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణమని తెలియక గౌరీ మీద నాకు నేరాలు చెబుతున్నది మంగమ్మ. నేను నమ్ముతాను అనుకుందేమో అన్నది లక్ష్మి. సుబ్బన్న గురించి ఆవిడ నాకు అలాగే చెప్పింది, నేను నమ్మలేదు అన్నాడు రామన్న. గౌరికి నా మాట కన్నా తన మాట మీదే గురి ఎక్కువట. మంగమ్మ చెప్తే గౌరి నన్ను చీపురుతో కొట్టమన్నా కొడుతుందట. మంగమ్మ ఇలా అన్నట్టు గౌరికి తెలిస్తే మంగమ్మనే చీపురుతో కొట్టడానికి పోతుంది అన్నది లక్ష్మి. తాను చెబితే నా తమ్ముడు నన్ను జుట్టు పట్టుకుని వీధిలోకి ఈడుస్తాడు అన్నది మంగమ్మ. ఈ మాట ఏనాడైనా వాడు చెవిన పడిందనుకో, వాడు తననే జుట్టు పట్టుకుని వీధిలోకి ఈడ్చుకొస్తాడు అన్నాడు రామన్న. ఇలా భార్యాభర్తలు చాలాసేపు మాట్లాడుకున్నారు. కొంతసేపు అయ్యాక వాళ్ళు యువతలకి వచ్చి చూస్తే గౌరీ, సుబ్బన్న లేరు. వీధిలో ఏదో కలకలమైంది. భార్యాభర్తలు వీధిలోకి చూసి ఆశ్చర్యపోయారు. అప్పటికే చాలామంది పోగై ఆ దృశ్యాన్ని వినోదిస్తున్నారు. సుబ్బన్న మంగమ్మను జుట్టు పట్టుకుని వీధిలోకి ఈడ్చుకువచ్చాడు. గౌరీ ఆమె వీపు మీద చీపురు తిరగేస్తున్నది. రామన్న చటుక్కున వెళ్ళి గౌరిని, సుబ్బన్నను చెరొక చేత్తోను ఇంట్లోకి లాక్కొచ్చాడు. మర్నాడే మంగమ్మ, ఆమె భర్త తమ ఇల్లు అమ్ముకుని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే కలిసిమెలిసి ఆప్యాయంగా ఉండే కుటుంబానికి ఎదురుగా మంగమ్మలు ఉండలేరు. ఈ రోజుకి కథల సమాప్తం. సకలు తిరిగి రేపు కలుద్దాం మరొక కథతో. నమస్తే.